హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిజైనర్ బేబీస్ గురించి చెప్తాను. సో డిజైనర్ బేబీస్ అంటే ఏంటి, మనం నిజంగానే మనకి పుట్టబోయే బేబీ యొక్క స్కిన్ కలర్ కానీ లైక్ కాంప్లెక్షన్, హెయిర్, ఇలాంటి హైట్ ఇలాంటివన్నీ మనం నిజంగానే డిజైన్ చేసుకోవచ్చా అనేది చూద్దాం. సో ఈ డిజైనర్ బేబీ గురించి అర్థం అవ్వాలంటే 2 థింగ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ జెనెటిక్ టెస్టింగ్ గురించి చూద్దాం. సో జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి అని అంటే, మనం ఐవీఎఫ్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ చేసినప్పుడు ఈ ఎంబ్రియోలో ఒక చిన్న పార్ట్ అవుటర్ లేయర్ నుంచి బయోప్సీ లాగా తీసుకుంటాం అనమాట. సో ఈ తీసుకున్న బయోప్సీని మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయొచ్చు. దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ పీజీటీ అని అంటాము. సో ఈ పీజీటీ ద్వారా మనం కొన్ని జెనెటిక్ డిసీజెస్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి అన్నమాట. లైక్ హంటింగ్టన్స్ డిసీజ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫైబ్రోసిస్. సో ఇలాంటి జీన్స్ ఏంటంటే జెనెటికల్లీ ఇన్హెరిట్ అవుతాయి అన్నమాట. అంటే లైక్ పుట్టబోయే బేబీస్కి కూడా ఈ జీన్స్ ఐడెంటిఫై చేస్తే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలాంటి డిసీజెస్ ఇన్హెరిట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. సో దట్ పుట్టబోయే బేబీస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు అని. బట్ జీన్ ఎడిటింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. అసలు ఈ డిజైనర్ బేబీ ఆర్ జీన్ ఎడిటింగ్ అంటే ఏంటి అని అంటే, సో ఇలాంటి డిఫెక్టివ్ జీన్స్ ఉంటాయి కదండి, అలాంటివి ఏమన్నా ఉంటే రిమూవ్ చేయడం కానీ, మనకి ఏదైనా అడిషనల్ ఫీచర్స్ అంటే కొన్ని జీన్స్ యాడ్ చేయడం కానీ ఈ జీన్ ఎడిటింగ్ టెక్నిక్ ద్వారా చేయొచ్చు అనమాట. సో ఇది స్టిల్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉంది. స్టిల్ ఇట్ ఈస్ నాట్ అవుట్ ఇన్ ద మార్కెట్. కానీ దీనివల్ల ఓన్లీ అడ్వాంటేజెసే కాదనమాట, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఈ జీన్ ఎడిటింగ్ అంటే జీన్స్ని మనం కొంచెం అటు ఇటు మార్చినప్పుడు కానీ, ప్రాపర్గా అవ్వకపోతే ఇట్ మైట్ లీడ్ టు క్యాన్సర్స్ కానీ, ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ అడ్వాన్సింగ్, కానీ మనం దాన్ని దేనికి యూజ్ చేయాలో దానికి యూజ్ చేస్తే మాత్రమే ఇవి యూజ్ ఉంటాయన్నమాట. సో జీన్ టెస్టింగ్, జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసుకుని జెనెటిక్ డిసీజెస్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఈ జీన్ ఎడిటింగ్ అనేది స్టిల్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అండ్ అది ఓన్లీ జెనెటిక్ డిసీజెస్ ప్రివెంట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తేనే మనకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.